ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన వాళ్ళారా అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన మంచి దినాన్ని బట్టి దేవుడి స్తోత్రం. ఈ రోజు వర్తమానంలోకి వెళ్దాం. దయచేసి ఈ రోజు వర్తమానం జయించుట. వర్తమానం ఏంటంట? జయించుట. జయించుట. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, సమాధిని జయించాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున జయించి కూర్చోగలిగాడు. ఈరోజు నీవు నేను కూడా జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి మనం చదివినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జయించాలని దేవుడు కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో జయించలేకపోతున్నావో, ఏ విషయంలో ఓడిపోతున్నావో, ఏ విషయంలో రాజీ పడిపోతున్నావో, తద్వారా ఓడిపోయి నీవు నేను నష్టపోకూడదని ఈ ఉదయకాల సమయంలో జయించమని ఆయన కోరుతూ ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ లోకములో ఉండేవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనలో ఉన్నప్పుడు మనం జయిస్తాం అని వాక్యం స్పష్టంగా మనతో చెప్తుంది. ఆయన మనలో లేనప్పుడు మనం జయించలేం. కనుక ఈరోజు జయించాలంటే ఆయన మనలో ఉండాలి. ఆయనకి మాత్రమే మన హృదయంలో చోటు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మన హృదయంలో చోటు ఉండాలి. మరొకరికి ఉన్నట్లయితే మనం ఈ లోకాన్ని కానీ, పాపాన్ని కానీ, సాతాన్ని కానీ ఏదైనా సరే మనం జయించలేం. ఎవరు ఉండాలి మనలో? మన దేవాతి దేవుడు మనలో ఉండాలి. చాలా మంది అనుకుంటారు, మేము భక్తిపరులే, మేము జయిస్తాములే అనుకుంటారు. జయించాలంటే సర్వసాధారణంగా మనం చూసినప్పుడు మనలో శక్తి కావాలి. శక్తి లేకపోతే మనం జయించలేం. చూడండి, రాబోయే రోజుల్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ని జయించాలంటే, లేదా ఎగ్జామ్స్లో విజయం సాధించాలంటే వారికి సత్తా ఉండాలి. అనగా వారు స్టడీ చేసింది వారి హృదయంలో ఉండాలి, వారు నేర్చుకుంది వారి హృదయంలో ఉండాలి. అప్పుడు ఎగ్జామ్స్లో వారు జయిస్తారు, పై స్థానానికి వెళ్తారు. అలాగనే దేవుని శక్తి మనలో ఉండాలి. దేవుని శక్తి లేకపోతే మనం జయించలేం. పైకి భక్తిగా ఉంటే జయించలేం. భక్తి అనగా, పైకి భక్తి అనగా బైబిల్ పట్టుకోవటం, ఆదివారం చర్చి కాబట్టి ఆదివారం రావడం, పాటలు పాడడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం, ఇది భక్తి అంటారు. కానీ శక్తి అనరు. శక్తి నీలోకి వస్తే నువ్వు జయించగలవు. అందుకే 2వ తిమోతి రాసిన పత్రిక, దయచేసి మనం చూసినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, ఇట్టి వారికి విముఖుడివై ఉండము అని ఆత్మీయ తండ్రి అపోస్తలుడైన పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. కొందరున్నారయ్యా సంఘాల్లో, వారు పైకి భక్తిగా ఉంటారు, చక్కగా రెడీ అయి వస్తారు, బైబిల్ చేతిలో పట్టుకో వస్తారు, చక్కగా పాడతారు, చక్కగా దేవుని స్తుతిస్తారు, దేవుడికి ఇస్తారు. కానీ వాళ్ళలో శక్తి లేదు. అట్టివారికి నీవు విముఖుడివై ఉండు, అనగా అట్టివారికి నువ్వు దూరంగా ఉండు. శక్తి లేని వాళ్ళ దగ్గర ఉండొద్దు, నిన్ను శక్తిహీనులు చేస్తారేమో అని పౌలు గారు చెప్తున్నాడు. కనుక ఏముండాలి? పైకి భక్తి కాదు మనకు కావాల్సింది, పైకి భక్తి ఉండాలి, భక్తితో పాటు శక్తి ఉండాలి జయించాలంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి మనలో? శక్తి ఉండాలి. మరొకసారి అదే మాట చదువుదమ్మా. పైకి భక్తి గలవారే ఉండియు అనగా దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు, అట్టి వారికి విముఖుడివై ఉండము. చాలా మంది భక్తి కలిగి ఉంటారు కానీ ఆ భక్తిలో శక్తి కలిగి ఉండరు. శక్తి కలిగి ఉంటేనే జయించగలం.
ఇప్పుడు దేవుని శక్తి మనకు రావాలంటే మనం ఏం చేయాలి? మనం జయించాలంటే శక్తి కావాలి, అది దైవ శక్తి కావాలి. ఆ శక్తి మనకు రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆ శక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ జయించలేకపోతున్నావో అక్కడ నువ్వు జయించాలంటే దైవ శక్తి నీకు కావాలి. అందుకే వాక్యం చెప్తుంది, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఆ శక్తిని నువ్వు అడిగితే ఆ శక్తి నీలోకి వస్తుంది. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తిని బట్టి నువ్వు జయించగలవు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము శక్తి పొందుతాం. శక్తి పొంది ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం జయించగలం. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి సమాధి చేయబడి పెంతుకొస్తున్నాడు, ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన పలికిన మాటలు ఏంటంటే, అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి నా ప్రియ సహోదరి సోదరులారా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతురు. హల్లెలూయా. ఏం పొందుతామంట? శక్తి. ఎవరు వస్తే శక్తి పొందుతాం? పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే నువ్వు శక్తి కలిగి ఉంటావు. శక్తి కలిగి ఉంటే జయిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడంటే నువ్వు శక్తి పొందలేదు. శక్తి పొందలేదు కాబట్టి నువ్వు జయించలేవు. జయిస్తే వచ్చే ఆశీర్వాదాలు 7 రకాలుగా ఉన్నాయి. హల్లెలూయా. జయిస్తే వచ్చే ఆశీర్వాదాలు 7 రకాలుగా ఉన్నాయి. కనుక నీవు మనం ఆ శక్తి కోసం, ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ తండ్రి లేదా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఆయన ఎప్పుడు మనలోకి వస్తాడు? మన శక్తి పొందుతాం. ఆ శక్తిని బట్టి ఎక్కడ ఓడిపోతున్నావు? మాటల్లో ఓడిపోతున్నావా? చూపుల్లో ఓడిపోతున్నావా? నడవడిలో ఓడిపోతున్నావా? ప్రవర్తనలో ఓడిపోతున్నావా? జీవితంలో ఓడిపోయి పాపంలో పడిపోతున్నావా? ఆ పాపాన్ని జయించాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. చూడండి, జోసెఫ్ దగ్గరికి పోతిఫరు భార్య వచ్చినప్పుడు ఆ యొక్క పాపాన్ని లేదా ఆ స్త్రీని ఎలా జయించగలిగాడు అని అంటే, ఆయన పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఫరో రాజు ఏమన్నాడు తెలుసా? ఇతని వలె దేవుని ఆత్మను పొందిన మనిషిని మనం ఎక్కడ కనుగొనగలము అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఒకసారి చూద్దాం. ఆదికాండంలోకి వద్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వాక్యం చదువుకుందాం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. హల్లెలూయా. ఎందుకు పోతీఫరు భార్యని జయించగలిగాడంటే, ఎందువల్ల జయించగలిగాడంటే చెప్పండి? పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నాడని ఫరో రాజు చూశాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కాబట్టి జోసెఫ్ శక్తి కలిగి ఉన్నాడు. శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి పాపాన్ని జయించగలిగాడు. ఎలా జయించగలిగాడు చెప్పండి? ఆయన పైకి భక్తి మాత్రమే కాదు, ఆ భక్తిలో ఏముంది? ఆయనకి శక్తి ఉంది. ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి వలన ఆ పాపాన్ని జయించాడు. జయించుడు ద్వారా సింహాసనంలో కూర్చున్నాడు. హల్లెలూయా. జయించుడు ద్వారా ఆశీర్వాదాన్ని పొందాడు. జయించుడు ద్వారా ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా మారాడు. జయించుడు ద్వారా తన యొక్క తండ్రికి, తన అన్నదమ్ములకు, తన రక్త సంబంధాలందరికీ ఏమయ్యాడు? ఆశీర్వాదకరంగా మారాడు. ఈరోజు మనం పైకి భక్తి చేస్తే చాలదు. ఏం కలిగి ఉండాలంట? దైవ శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సోదరుడా, మనం జయించాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనము కలిగి ఉండాలి. అందుకు ఆ పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనము దయచేసి విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడితే మనం జయిస్తాము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
పోరాడము, నిత్య జీవమును చేపట్టము. హల్లెలూయా. మన పిల్లలకు మనం చెప్తున్నాం, రే నువ్వు బాగా చదవాలి, నువ్వు ర్యాంకును పట్టుకోవాలరా, ర్యాంకును చేతి పట్టాలరా, మంచి ర్యాంకు మంచి మార్క్స్ చేపట్టాలరా అంటాం. మన తండ్రి మనకేం చెప్తున్నాడు? మనకేం చెప్తున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఏ పోరాటం? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. లోకంలో పోరాటం కాదు, పాపపు పోరాటం కాదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన వాక్యం అండి, ఎంత అద్భుతమైన వాక్యం. ప్రైస్, ఎంత అద్భుతమైన మాట అండి. ఏం చేపట్టాలంటే మనం ఏం చేపట్టాలి? నిత్య జీవం చేపట్టాలి. నిత్య జీవం చేపట్టాలంటే, నిత్యము బ్రతుకు చేపట్టాలంటే ఏ పోరాటం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయాలంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారానే ఆ శక్తిని కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తి మనకు లేకపోతే విశ్వాస సంబంధమైన పోరాటం మనము పోరాడలేము. నిత్య జీవం అనే ఆ జీవాన్ని మనము చేపట్టలేము. ఏమండి, యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? ఎందుకు నమ్మాలి? యేసుప్రభుని ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్ముకున్నాం? మన పాపానికి రావాల్సిన శిక్ష నరకం గనక ఆ నరకం తప్పించుకొని మోక్షం చేరడానికి ఆయన నమ్ముకున్నాం. అంతేనా? అంతేనా? దానితో పాటు ఈ లోకంలో ఆయన కృపాక్షేమములు సమృద్ధి దీవెన ఉంటది. మరి ఇక్కడ మంచి విశ్వాస సంబంధంగా మంచి పోరాటం పోరాడితే మనకేం దొరుకుతుందంట? ఏం చేపడతామంట? నిత్య జీవం. పౌలు గారు అంటున్నాడు తన ఆత్మీయ బిడ్డతో, ఈ రోజు తన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలతో చెప్తాం, బాగా చదవాలి, బాగా పోరాడాలి. ఈ 4 రోజుల్లో లేదా ఈ 10 రోజుల్లో ఎగ్జామ్స్ దగ్గర పడిపోయినాయి, బాగా చదవాలి, మంచి మార్కులు చేపట్టాలి అంటాం. అంటామనేది మనం. మన దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవం చేపట్టు. మంచి పోరాటం పోరాటం. నా ప్రియ సహోదరి వల్ల మంచి పోరాటం పోరాటం అంటే అర్థం ఏంటంటే శరీర సంబంధమైన కీళ్ళని చంపాలి. విశ్వాస సంబంధమైన పోరాటం అనగా, నిత్య జీవం చేపట్టడం అనగా శరీర సంబంధమైన క్రియలను చంపాలా, లేదా ఆ శరీర సంబంధమైన క్రియలు కానీ మనం చంపకపోతే ఆ శరీర సంబంధమైన క్రియలు మనల్ని చంపేస్తాయి. ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, లేదా ఒక క్యాన్సర్ పుండే వచ్చింది అనుకోండి. ఆ క్యాన్సర్ పుండులో ఉన్న ఆ కణాలని మనం చంపకపోతే ఆ క్యాన్సర్ పుండులో ఉన్న కణాలు ఆ మనిషిని ఏం చేస్తాయి? చంపేస్తాయి. అలాగనే శరీర సంబంధమైన క్రియలు మనం చంపకపోతే ఆ క్రియలు, శరీర సంబంధమైన క్రియలు, ఆ పాపపు క్రియలు మనం చంపేస్తాయి. అందుకేం చేయాలి? వాటిని చంపాలంటే శక్తి కలిగి ఉండాలి, జయించాలంటే శక్తి కలిగి ఉండాలి. శక్తి పొందుకున్న తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. ఎందుకు పోరాడాలంటే నిత్య జీవం పొందడానికి. ఈ మధ్యలో శరీర సంబంధమైన క్రియలు మనం చంపకుండా మంచి పోరాటం పోరాడాలి. ఒకసారి చదువుకుందాం, ఆ శరీర సంబంధ క్రియలు ఏంటో, వాటిని ఎలా చంపాలో దేవాది దేవుడు మనకు చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను సంపివేయుడి. ఏమండి, ఆనాడు ఎలుగుబంటును, సింహాన్ని దావీదనే చిన్న బిడ్డ ఎలా చంపగలిగాడు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే చంపగలిగాడు. ఎప్పుడు జయించాడో, ఎప్పుడు చంపగలిగాడో ఆయన పొందవలసిన ఉన్నతమైన స్థాయి పొందుకున్నాడు. ఈరోజు నిత్య జీవం చేపట్టాలంటే, ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందాలంటే మనం జయించాలంటే దేవుని శక్తి చేత జయించాలి. ఏటిని జయించాలంట? ఏటిని చంపాలంట? శరీర సంబంధమైన క్రియలను చంపాలి. ఏంటవి?
జారత్వము అనగా పెళ్లి కాక మునిపే చేసే పనికి మాలిన పాపాన్ని చంపాలి. లేదా అది నేను ఏ రోజైనా ఆ చేసిన పాపం నేను చంపుతుంది, ఏ రోజున చంపుతుంది. ఒకవేళ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి మార్పు చెంది దేవుని వైపు తిరిగి క్షమాపణ కోరుకుంటే తప్ప. ఇకపోతే రెండవది ఏంటంటే శరీర సంబంధ క్రియ అపవిత్రత. అపవిత్రమైన జీవితాన్ని చంపాలి. చంపాలంటే నీళ్ళేముండాలి? శక్తి ఉండాలి. శక్తి ఉండాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉంటే నువ్వు శక్తి కలిగి ఉంటావు. నువ్వు శక్తి కలిగి ఉంటే వీటిని చంపుతావు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడి నీలో ఉంటే నువ్వు శక్తి పొందుతావు. మన అపోస్తలుల కార్యం 1:8 చూసాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ వస్తేనే మనం శక్తి పొందుతాం. శక్తి ఉంటేనే మనం జయించగలం, చంపగలం. ఇదిగో అపవిత్రతను చంపాలి. ఇకపోతే కామాతురతను చంపాలి. ఏమండి, కామాతురతను చంపకపోతే నిన్ను చంపుతుంది. సొలొమోను అంట కామాతురత గలవాడి 300 మంది ఉపపత్తులను 700 మంది భార్యలు వివాహము చేసుకొనిను అని ఉంటది మొదటి రాజుల కింద 3వ అధ్యాయంలో. కామాతురత గలవాడి. అందుకు కామాతురత కలిగి వాటిని చంపలేదు కనుక చివరికి ఉన్నవన్నీ పోగొట్టుకొని మరి మోక్షం చేరేటో లేదో ఎక్కడ రాయబడి ఆయన గురించి. కామాతురతను చంపాలి. ఇందాక మనం విన్నాం, నీకు సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. అక్కడే సంతోషించాలి, ఆడే ఆనందించాలి. అంతేగాని వేరొక చోట కామాతురత కలిగి ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ఆ విషయానికి వస్తే సామెతల గ్రంథంలో చూస్తే నీ సొంత కుండలో నీళ్లు తాగాలి, నీ సొంత భార్యతో సంతోషించాలి, నీ సొంత భర్తతోనే సంతోషించాలని ఆ సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతుంది. దయచేసి మనం చాలా జాగ్రత్తగా బ్రతకపోతే నువ్వు చనిపోతావు, అంటే నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు జయించే స్థితి నీకు ఉండాలి. ఈరోజు జయించాలనుకుంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడి నీళ్ళు ఉంటే శరీర సంబంధ క్రియలను చంపుతావు. ఏం చంపుతావంట? జారత్వను చంపుతావు, అపవిత్రతను చంపుతావు, కామాతురతను చంపుతావు, దురాశను చంపుతావు. దురాశ పొరుగువాని సొమ్ము దోసుకోవాలని ఏదో ఒక రూపాన. దేవుడు ఏం చెప్పాడు? నీ పొరుగువాని ఏదియు, నీ పొరుగువాని భర్తను, నీ పొరుగువాని భార్యను, నీ పొరుగువాని ఎద్దును, నీ పొరుగువాని గాడిదను, పొరుగువానిది ఏదైనా నువ్వు ఆశించకూడదంటే దురాశ కలిగి ఉన్నావు. దాన్ని చంపకపోతే నువ్వు చస్తావు దాని చేతులు. స్పష్టంగా దేవుడే చెప్తున్నా. తర్వాత విగ్రహారాధనైనా అనగా చాలా మందికి ధనం ఎట్లుంటుందంటే ఒక విగ్రహం లాగా ఉంటుంది. విగ్రహారాధైన ధనమును చంపాలి. ధనం కోసం, బ్రతుకుదెరువు కోసం నిత్య జీవాన్ని చేపట్టకుండా ఆ నిత్య జీవం ఇచ్చే దేవుని కూడా వదిలేస్తున్నాం. వాటిని ఏం చేయాలి? చంపాలి. విశ్వాస సంబంధమైన పోరాటం, మంచి పోరాటం పోరాడి నిత్య జీవం చేపట్టాలంటే ఈ శరీర సంబంధమైన క్రియలను చంపాలి. చంపడం అంటే జయించడము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంపడం అంటే జయించడము. ఒకవేళ ఈ శరీర సంబంధమైన క్రియలు కానీ చంపకపోతే నువ్వు ఆ శరీర సంబంధమైన క్రియల చేత ఓడిపోతావు. ఓడిపోతే నీకు మరణమే. సంసోను ఓడిపోయాడు. సంసోను ఏమయ్యాడు? ఓడిపోయాడు. శరీర సంబంధ క్రియలు ఓడిపోయాడు. సంసోను ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయలేదా? ఇదిగో బ్రహ్మపత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ చదవడానికి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం చదువు. శరీరానుసారులు శరీర విషయమై శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసరణ మనసు మరణము. బా, ఎంత భయంకరమో చూడు. శరీరానుసరణ మనసు మరణం. ఏది శరీరానుసరణ మనసు? తాగాల, జూదమాడాలా, పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవాలా, పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవాలా, పరాయి సొమ్ము దోసుకోవాలా, దురాశ, ధనాపేక్ష ఒక విగ్రహంగా పెట్టుకోవటం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు. ఈ శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుందంట? మరణము. ముందు వాక్యం రోమాపత్రిక
8వ అధ్యాయము 5వ వాక్యం చివరిలో మనం చూసినట్లయితే ఏం చెప్తుంది? శరీరానుసరణ మనసు మరణము, ఆత్మానుసరణ మనసు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా అంటూ కిందకు వద్దాం. ఏలనగా శరీరానుసరణ మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమునో లోబడనేరదు. ఏ మాత్రమునో లోబడదు. శరీర సంబంధం మనసు కలిగిన వాళ్ళు వాక్యం చదవండి అంటే ఏ మాత్రం లోబట్లే. ఎవరు తెలిసి వీళ్ళు లోబడినోళ్ళు? శరీరానుసరం మనసు కలిగిన వాళ్ళు. ఆత్మానుసరం మనసు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు ఏం చెప్పాడో ఆత్మానుసారం ఏం చేస్తారు తెలుసా? నిజమే కదా, వాక్యం చదవాలి. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు, నన్ను బలపరుస్తాడు, నాకు తెలివినిస్తాడు, నాకు జ్ఞానం ఇస్తాడు, నాకు వివేకం ఇస్తాడు అని చెప్పి ఆత్మానుసారం వాక్యం చదువుతారు, ఆత్మానుసారం ప్రార్థన చేస్తారు, ఆత్మానుసారం కన్నం తప్పకుండా దేవుని మందిరానికి వస్తారు, ఆత్మానుసారం ఈ లోకానికి వెలుగుగా ఉంటారు. వారికి నిత్య జీవం ఉంది, వారికి సమాధానం ఉంది. శరీర సంబంధులకు సమాధానం లేదు, మరణం ఉంది. ఈరోజు అంశం ఏంటంట? జయించడం. జయించాలంటే మనలో ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి ఉండాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం జయించగలం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి విశ్వాస సంబంధం పోరాటం పోరాడి శరీర క్రియలను జయిస్తాము. నెంబర్ 1, శరీర క్రియలను మనము జయిస్తాం. ఏం చేస్తామంట? శరీర క్రియలు జయిస్తాం. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం విన్నాం, మొట్టమొదటిగా శక్తి కలిగి ఉంటామని. ఆ శక్తి ద్వారా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి శరీర సంబంధ క్రియలను జయిస్తామని విన్నాం. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఒక మంచి సైనికుడు వలె నువ్వు యుద్ధము చేస్తావు, జయిస్తావు. ఒక మంచి సైనికుడు వలె. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన రీతిలో తన కుమార్తె ఇలా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, ఒక సైనికుడు సైన్యములో చేరిన తర్వాత ఇక సైన్యములో చేర్చుకున్న ఆ యజమానిని సంతోషపరుస్తాడు గాని ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటున్నాడు. దానికి సంబంధించిన వాక్యాన్ని మనం చదువుదాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఎంత అద్భుతమైన. సైనికుడు ఎవడను సైన్యములో చేర్చుకోబడిన వ్యక్తిని సంతోషపరచడానికి ఈ జీవన వ్యాపారంలో చిక్కుంటాడండి. సైన్యములో చేర్చుకున్న ఆ యజమానుని ఆ సైనికుడు ఏం చేస్తాడు? సంతోషపరచడానికి ఆ యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. యుద్ధంలో చేరిన తర్వాత సైనికుడు యుద్ధంలో చేర్చుకున్న ఆ నాయకుడిని సంతోషపరచడానికి ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటూ మనకు అర్థమయ్యేది చెప్తున్నాడు. దేవాతి దేవుడు తన రాజ్యానికి వారసులుగా తన బిడ్డలుగా చేసుకున్న దేవుణ్ణి మనం సంతోష పెడుతూ ఈ లోక పాపంలో చిక్కుకొనకూడదు. హల్లెలూయా. అర్థమైంది మీకు? పౌలు గారు ఒక సైనికుని పోల్చి జయించాలి అని మనతో చెప్తున్నాడు. ఎలా చెప్పాడు? సైన్యములో చేరిన ఒకడు చేర్చుకున్న వాణిని సంతోష పెట్టడానికి ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకుంటాడా? చిక్కుకోడు, జయిస్తాడు, లేదా ప్రాణమైన పెట్టేస్తాడు. అలాగనే నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను, నా బిడ్డలుగా నా రాజ్యానికి వారసులుగా చేసుకున్నాను. మీరు ఇక మీదట ఈ లోకం అనే పాపములో పడకుండా ఏం చేయాలో తెలుసా? సైనికుడి వలె విజయము సాధించాలి. హల్లెలూయా. ఎలాగంట? సైనికుడి వలె విజయాన్ని సాధించాలి. సైనికుడు ప్రాణం పోయేంత వరకు విజయం కోసం పోరాడతాడు. అలా పోరాడితే ఆత్మీయ పోరాటంలో మనం జయిస్తాము. హల్లెలూయా. అలా సైనికుడి వలె పోరాడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. నెంబర్ 1 ఏం చూసాం? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవం పడతాం. నెంబర్ 2 ఏం చూసాం? మంచి సైనికుని వలె ఆత్మ సంబంధ విషయంలో మనము విజయాన్ని సాధించి జయించాలి. హల్లెలూయా. ఇక 3వదిగా
పౌలు గారు తిమోతితోనే అదే మాట మనం చెప్తున్నాడు. అదే అధ్యాయంలో మనం చదువుదాం. 5వ వచనం చదువు. మరియు జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఆటగాడు ఒక మ్యాచ్, లేదా ఒక క్రికెట్ మ్యాన్, లేదా ఒక వాలీబాల్, లేదా ఒక కబడ్డీ ఆడేవారు నియమం ప్రకారం ఆడకపోతే కిరీటము దొరకదు. కొద్దిసేపు వచ్చి ఆడేసి మళ్ళీ వస్తాను, సెలవు పెడతాను అని చెప్పి ఇష్ట ప్రకారం ఆడితే కప్పు వస్తుంది మనకు, విజయం వస్తుంది మనకు అంటూ ఒక ఆటగాడిని తీసుకుని వచ్చి పౌలు గారు మన ఆత్మ సంబంధం విషయాన్ని తెలియపరుస్తున్నారు. జడ్జి అయిన వాడు నియమం ప్రకారం పోరాడి కిరీటం పొందుతాడు కదా, అలాగే జడ్జి అయిన నీవు నేను మనం క్రమం ప్రకారం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతోనే పడుకునే టయానికి ఏం చేయాలి? ముగించాలి. ఈ మధ్యలో జయిస్తూ ముగించాలి. హల్లెలూయా. ఒక ఆటగాడు ఎలాగా ఆ కిరీటం కోసం క్రమంగా పోరాడతాడో అలాగే మనం పోరాడాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జయించాలంటే ఇది 3వ పద్ధతి. మొదటి పద్ధతి ఏంది? మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నిత్య జీవం చేపట్టాలి. రెండవదిగా సైనికుడి వలె జయించి నిత్య జీవం చేపట్టాలి. మూడవదిగా జడ్జి అయిన వాడు క్రమము ప్రకారం ఆడి జీవ కిరీటం లేదా కిరీటం పొందినట్లుగా మనం విజయాన్ని సాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక అంతులోనే మనం చూస్తే 6వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నాడు? చదువుమా. 6. పాటుపడిన వ్యవసాయకుడు మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. హల్లెలూయా. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని విషయంలో నీకు వివేకం అనుగ్రహించును. 4వ పాయింట్ ఏం చెప్తాడు తెలుసు దేవుడు అక్కడ? ఏ వ్యవసాయకుడు పాటుపడతాడో ఆ వ్యవసాయకుడే ఆ ఫలాన్ని చూస్తాడు లేదా పాలు పొందుతాడు. ఆ ఫలముని పొందుకుంటాడు, ఆ ఫలాన్ని అందిపుచ్చుకుంటాడు, ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. అంటే విజయాన్ని సాధిస్తాడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడు? నాటేసిన తర్వాత ఏం చేస్తాడు? నాటేసిన తర్వాత మళ్ళీ బ్రదర్ ఏం చేస్తాడు? ఆ వ్యవసాయం కోసం ఏం చేస్తాడు? పాటుపడతాడు. అంటే ఉదయం వెళ్ళేసి ఆ పొలానికి వెళ్ళి కలుపు పట్టిందా లేదా, నీళ్లు తక్కువైనా లేదా, పురుగు పట్టిందా లేదా, మందు కొట్టాలా లేదా అని ఆ పొలం విషయంలో పాటుపడతాడంటే కష్టపడతాడు కాబట్టి ఆ ఫలాన్ని చూస్తాడు, పొందుకుంటాడు. అదే విధంగా మన ఆత్మీయ జీవితం విషయంలో మనం పాటుపడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంలో జయించాలంటే ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి? వ్యవసాయకుల్లాగా మనం పాటుపడితేనే నిత్య జీవాన్ని మనము చేపట్టుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో నీవు నేను మనం వాక్యం వింటున్న సహోదరి సోదరుడా, మనం జయించాలి. మన ప్రభు ఏం చెప్పాడు మనకు? నేను లోకమును జయించి ఉన్నాను, మీరు జయించండి. లోకములో ఉండేవాడి కంటే మీలో ఉండేవాడు గొప్పవాడు, మీరు వానిని జయించి ఉన్నారు అన్నప్పుడు మనం ఏం చేయాలి? జయించాలి. ఆ మాట తీసుకొని మనం కూడా ఏం చేయాలి? జయించాలి. మన కుమార్తెకి చెప్తాం కదా, నేను చికెన్ కర్రీ ఈ విధంగా తయారు చేశాను, నీవు కూడా ఇలాగే తయారు చేయి అని నేర్పిస్తూ వస్తాం. తర్వాత రోజులు గడిచిన తర్వాత మన పిల్లలు ఖచ్చితంగా చికెన్ కర్రీ వాళ్ళు కూడా చేస్తారు. అదే విధంగా నేను జయించి ఉన్నాను, మీరును జయించండి అని చెప్పినప్పుడు పైకి భక్తిగా నటించి లోపల శక్తి లేకుండా, శక్తి ద్వారా జయించకుండా ఉన్నట్లయితే, జయించకపోతే శత్రువు చేతులు ఏమవుతాం? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఓడిపోతే పర్వాలేదు, ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాడు? అవమానపరిచి ఏం చేస్తాడు? తన బానిసగా తీసుకెళ్తాడు. తర్వాత ఏం చేస్తాడు? చంపుతాడు. ఇక్కడ కొన్ని విషయాలు హెచ్చరిక చేస్తూ ఎఫెసులో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడంటే, దయచేసి మనం చదువుదాం. చాలా హెచ్చరికలు చేసి చివరికి ఏమంటున్నాడంటే 7వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం.
చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యములో ఉన్న లేదా పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించేటట్టు చేస్తాడండి దేవుడు. ఎవరికండి? పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినిపించేది ఎవరికండి? జయించిన వారికి. హల్లెలూయా. ఎలా జయించాలి? దేవుని ఆత్మతో నింపబడి శక్తి పొంది జయించాలి. ఎలా జయించాలి? విశ్వాస సంబంధమైన పోరాడి జయించాలి. ఎలా జయించాలి? మంచి సైనికుల వలె పోరాడి జయించాలి. ఎలా జయించాలి? జట్టైన వాడు నియమం ప్రకారం ఆడినట్లుగా ఆడి జయించాలి. ఎలా జయించాలి? పాటుపడిన వ్యవసాయకుల్లాగా మనము జయించాలి. ఇప్పుడు ఈ విధంగా జయిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటంట? పరదేశంలో జీవవృక్ష ఫలాలు తినిపిస్తాడు. ఇక నీకన్నిటికీ చావు లేదు. హల్లెలూయా. జీవవృక్ష ఫలాలు ఎవరు తిన్నారు? ఫస్ట్ అవ్వాదములు తిన్నారు లేదా? కానీ ఆ రోజు తినమని దేవుడు చెప్పలా. అతిక్రమించి తిన్నారు కాబట్టి మరణం వచ్చింది. కానీ ఇక్కడ అదే జీవవృక్ష ఫలాలు నేను తినిపిస్తా. ఎవరికంట? జయించిన వారికి. అబద్ధాన్ని జయించు, పాపాన్ని జయించు, మోసాన్ని జయించు, ఈ లోకాన్ని జయించు, దేవుడికి ఇష్టం లేని వాటన్నిటిని జయించు, జీవవృక్ష ఫలాలు తింటావు. దేవుని స్తోత్రం కలని గాక. హల్లెలూయా. ఇకపోతే ఆ స్మరణ సంఘానికి చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో మనం చూసినట్లయితే అద్భుతమైన మాట ఉంటది. ఆ మాట చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ వచనం చదువుకుందాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న. ఆత్మ అనగానే పెద్ద ముద్ర ఉంటది, దేవుని ఆత్మ. చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు జయిస్తే పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, వీటన్నిటిని జయిస్తే ఎలా జయించాలో 4 పద్ధతులు చెప్పాడు. 4 రకాలుగా జయించవచ్చు అని చెప్పాడు. అలా జయిస్తే రెండవ ఆశీర్వాదం ఏంటి? రెండో మరణము చెందకుండా, హాని లేకుండా బ్రతకగలడు. అనుకున్న వాళ్ళందరూ తిరిగి చెప్పాలి. నాకు అందరూ చెప్పాలి. మీరు నోట్ చేసి చదువుతున్నారు కదా, చెప్పండి. రెండవ ఆశీర్వాదం జయిస్తే రాయబడి ఉంది, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడోదిగా ఆ 4 పద్ధతుల్లో మనం లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయిస్తే మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇదే అధ్యాయంలో మరి పెర్గమ సంఘంలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. మరి 17వ వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరుగున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికి గాని అది మరి ఎవరికని తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం జయిస్తే మరుగైన మన్నాను తినిపిస్తాడంట. ఎవరు తిన్నారు మన్నా అప్పట్లో? ఇశ్రాయేలు తిన్నారు. దేవదూతలు తినే ఆహారాన్ని, అది కొత్తిమీర గింజల్లాగా తెల్లగా, అది తేనె కంటే మధురంగా ఉంటుందంట. ఆ మధురమైన మన్నాన్ని తినిపిడమే కాకుండా తెల్ల రాతిని ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, ఆ రాతి మీద మన పేరు రాయిస్తాడంట. హల్లెలూయా. ఈ భూలోకంలో ఏ రాతి మీద మన పేరు లేకపోయినా, ఏ స్టోన్ మీద మన పేరు లేకపోయినా, ఏ గోడల మీద లేకపోయినా, కట్అవుట్లు లేకపోయినా, రేపు తెల్ల రాతి మీద జయిస్తే మన పేరు రాయబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే 4వదిగా మనం జయించినట్లయితే దేవుడు మనకి ఏమిస్తాడో మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. తుయతైర సంఘముతో చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో 27వ వాక్యం చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. హల్లెలూయా. ఎన్నో ఆశీర్వాదం? 4వ ఆశీర్వాదం. నా ప్రియ సహోదరి సోదరా, నువ్వు ఈ రీతిగా 4 పద్ధతుల్లో పాపాన్ని చేస్తే
4వ ఆశీర్వాదం, ఇనుప దండముతో ప్రజలను ఏలే అధికారం 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడి భూలోకంలోనే దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు జయించే వ్యక్తిగా ఉంటే ఇలాంటి ఆశీర్వాదం నువ్వు పొందుతావు. అట్టి కృప దేవుడు దయచేయను గాక, హల్లెలూయా. అలాగే సాధ్య సంఘంలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం, జయిస్తే ఎలా ఉంటుందో మన ఆశీర్వాదం చూద్దాం. జయించినట్లయితే ఎలా ఉంటుందో మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములో ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రను తుడిపి పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. మనం జయిస్తే జీవ గ్రంథంలో మన పేరు రాయబడే ఉంటుంది, తుడిపెట్టదు. తండ్రి కుమారుడు ఇద్దరు కోట్లాన దేవదూతల మధ్య పరిశుద్ధుల మధ్య ఇదిగో జయించిన వాడు అని మనల్ని ఒప్పుకుంటారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల దేవదూతల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో మనమందరం కూడా తండ్రి కుమార మధ్యలో ఇదిగో జయించిన వాడు అని చెప్పి మన పేరు జీవగ్రంథంలో తుడిపి పెట్టగా జీవగ్రంథంలో ఉండి మనం పొగిడించబడతాం. ఇకపోతే జయిస్తే వచ్చే ఆశీర్వాదాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే అధ్యాయంలో 12వ వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, వచ్చే ఆశీర్వాదాన్ని చూద్దాం. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదటి ఎన్నటికని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకముల నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టి ఒక కొత్త పేరు పెట్టి ప్రత్యేకంగా ఆయన ఉంచబోతున్నాడు జయిస్తే. హల్లెలూయా. ఇకపోతే చివరి ఆశీర్వాదం మనం చూడడానికి మన ప్రయత్నం చేద్దాం. సహోదరి సోదర, లవోదికయలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు, ఆయన చివరి ఆశీర్వాదం చెప్తున్నాడు. మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ప్రథమ చెప్పడం దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూర్చుంటామంటే మనం ఆయన ఎక్కడ సింహాసనం కూర్చున్నాడో మనం జయిస్తే ఆయన సింహాసనం కూర్చోబెట్టుకుంటాడంట. హల్లెలూయా. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా ఒక ఎమ్మెల్యే ఆయన కూర్చున్న సింహాసనం కూర్చోబెట్టుకుంటే మనకి ఎంత ప్రౌడ్, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. రేపు ఈ విషయాలు జయించి ఎక్కడ కూర్చున్నాడో ఆ అత్యున్నతమైన సింహాసనంలో ఎలా కూర్చున్నాడో ఆ సింహాసనంలో మనల్ని కూర్చోబెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏం చేద్దాం మనం? జయిస్తామా? జయించాలంటే పైకి భక్తి కలిగి ఉంటే జయించలేదు. ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. శక్తి కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. 2 తిమోతి 3:5 ప్రకారం మనం శక్తి కలిగి ఉండాలి. శక్తి కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని కోరుకోవాలి. అప్పుడు మనము చెప్పండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడతాం, నిత్య జీవాన్ని చేపడతాం, ఒక మంచి సైనికుని వలె పోరాడతాం, ఒక ఆటగాడలాగా క్రమం ప్రకారం ఆడతాం, పాటుపడిన వ్యవసాయకులాగా మనం జయిస్తాం. తద్వారా 7 రకాల ఆశీర్వాదాలు దేవుడి కాడ మనము పొందుతాం. ఇచ్చి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా.